ప్రస్తుతం భారత జట్టుకు 3 ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. వన్డేల్లో టీం ఇండియాను రోహిత్ శర్మ లీడ్ చేస్తున్నాడు. టెస్టుల్లో భారత జట్టును శుభ్మన్ గిల్ నడిపిస్తున్నాడు. ఇక టీ20లో టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. టీ20లో ప్రపంచ కప్ వరకు సూర్యకుమార్ యాదవే కెప్టెన్ గా ఉంటాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే టెస్ట్ కెప్టెన్ గా ఇంగ్లాండ్ తో సిరీస్ నుంచి శుభ్మన్ గిల్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఇప్పటికే టెస్టులు టీ20కి రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు వన్డేలో మాత్రమే బరిలో దిగుతున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి ఎప్పుడైనా రోహిత్ తప్పుకునే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడనే చర్చ అయితే జరుగుతోంది. కానీ స్టార్ ప్లేయర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్ అయినా వన్డే జట్టును ఎవరు నడిపిస్తారనేది టాకింగ్ పాయింట్ గా మారింది. కెప్టెన్సీ రేస్ లో ముగ్గురు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో శుభ్మన్ గిల్ పేరు ముందు వరుసలో ఉంది. ఆల్రెడీ వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ గా సేవలందించాడు. దీంతో వన్డే జట్టు పగ్గాలు ఈ యువ ఆటగాడికే దక్కొచ్చని అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్తో భారత టెస్ట్ జట్టుకు మెరుగైన ఫలితాలు అందిస్తే వన్డే కెప్టెన్సీ రేస్లోనూ గిల్కు తిరుగు ఉండదని మాజీలు అంటున్నారు. ప్రస్తుతం అయితే కెప్టెన్సీ రేస్లో శుభ్మన్ కు ఎడ్జ్ ఉందంటున్నారు. టీమిండియా పగ్గాలు అందుకోదగిన ప్లేయర్లలో శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. అందుకు తగినట్టే ఐపీఎల్లో కెప్టెన్ గా రాణించాడు. 3 వేరు జట్లను ఫైనల్ కు తీసుకెళ్లిన ఒకే ఒక్క కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు. కప్ అందకపోయినా కెప్టెన్ గా హిట్ అనిపించుకున్నాడు. ఐపీఎల్ ముగిశాక ముంబై టీ20 ప్రీమియర్ లీగ్ లోను శ్రేయస్ అయ్యర్ బరిలో దిగాడు. ముంబై ఫాల్కన్స్ జట్టు కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. అయితే ఫైనల్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టు చేతిలో శ్రేయస్ టీం ఓడిపోయింది. ఆయన జస్ట్ 9 రోజుల వ్యవధిలోనే తాను ఆడిన 2 జట్లను ఫైనల్ కు తీసుకెళ్లి ప్రత్యేకంగా నిలిచాడు. కెప్టెన్ గా అయ్యర్ మరో మెట్టెక్కాడు. టీమిండియా పగ్గాలు అందుకోవడానికి తాను సిద్ధమని ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి ఇప్పుడు అయ్యర్ కు వన్డేల్లోనే చోటు దొరుకుతుంది. టెస్టులతో పాటు టీ20లో అయ్యర్ పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇక ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ మెరుగైన ప్రదర్శన చేశాడు. వన్డే కెప్టెన్సీ రేస్ లో పంత్ పేరు కూడా వినిపిస్తోంది. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా టీమిండియాకు రిషబ్ కీలక ఆటగాడు. 3 ఫార్మాట్లలోనూ ఉండాల్సిన ప్లేయరే టెస్ట్లను వైట్ బాల్ ఫార్మాట్ లో ఆడే ప్లేయర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. విదేశాల్లోనూ పంత్ కు మెరుగైన రికార్డులు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. అయితే టెస్ట్లతో పోల్చితే వైట్ బాల్ ఫార్మాట్ లో పంత్ నిలకడగా రాణించలేకపోతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఇదే టైంలో రాహుల్ సేవలను వికెట్ కీపర్ గా టీమ్ మేనేజ్మెంట్ వినియోగించుకుంటుంది. లెఫ్ట్ హ్యాండర్ కావడం పంత్ కు అనుకూలించే విషయం. వన్డేల్లో నిలకడగా రాణిస్తే కెప్టెన్సీ రేస్ లో పంత్ దూసుకుపోవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్లో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం పంత్ కు ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపించాడు. 2025లో లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈసారి లక్నో ప్లే ఆఫ్స్ కు చేరుకోలేకపోయింది. లీగ్ దశలో పెద్దగా రాణించని పంత్ ఆఖరి మ్యాచ్ లో మాత్రం సెంచరీ సాధించాడు. గతంలో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో కెప్టెన్ గా ఉన్న పంత్ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ రేస్ లో ఎంతవరకు పోటీ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.